హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్. నేను మీ డిటి వెంకటస్వామి. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు, మాట ఇచ్చాం మాఫీ చేశాం, రైతుకు రుణమాఫీ చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చిత్రంలో చూడొచ్చు. రైతు రుణమాఫీ, సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆగస్టు 15లోగా 2 లక్షల ప్రక్రియ పూర్తి చేస్తాం. పాస్బుక్కే ప్రాతిపాదిక, నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. 2 లక్షల రైతు రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, నమూనాగా అనిపిస్తుంది. గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసా 16 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఈరోజు మరపురానిది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రైతన్నకు రుణ విముక్తి, లక్షలోపు రుణాల మాఫీకి 6098 కోట్లు విడుదల. నల్గొండ జిల్లాకు 454 కోట్లు, 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,193 మంది కర్షకులకు లబ్ధి. పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా లక్షలోపు మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాలకు 6,88,093 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 454.49 కోట్లు మాఫీ అయ్యాయి అంటూ ఒక న్యూస్లో చూస్తున్నాము. 2022 మే 6న వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చారు. 2023 సెప్టెంబర్ 15న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరోసారి రుజువైంది. తొలి విడతగా 0 నుంచి 1,00,000 వరకు ఉన్న రుణాలకు 6,098 కోట్లు విడుదల చేశాం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన సంబరాలు. మీరు చల్లగా ఉండాలి సార్. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంకు అన్నదాతల ధన్యవాదాలు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ. సమావేశాలు ఈ నెల 23న 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 24న శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టింది. ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్టపై నుంచి ప్రవహిస్తున్న వరద ఈ చిత్రంలో మనం చూడొచ్చు. దాదాపు 250 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట. జల దిగ్బంధంలో తెలంగాణ, ఏపీ పరిధిలోని 14 గ్రామాలు అంటూ ఒక ఈ న్యూస్ కూడా చూస్తున్నాము. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి, ఎన్డీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. 3 పెట్టెలు, 4 బీరువాల్లో భద్రంగా ఆభరణాలు. పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు. ఈ మధ్యలో మనం చూసాము, పూరి జగన్నాథ్ ఆలయంలో రహస్య గది నుండి ఆభరణాలు ఉన్నట్లు మనం న్యూస్లో వింటున్నాము. ఆ నిధులు రుణమాఫీకే, ఇతర అప్పులకు జమ చేయొద్దు, రైతులను రుణ విముక్తులు చేయాలి. ఎస్ఎల్బిసి ప్రత్యేక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎంతో శ్రమించి రుణమాఫీ
చేశాం అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వినియోగించాలి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రజాభవన్లో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చిత్రంలో చూడొచ్చు. అంటే ఈ రైతు రుణమాఫీ ఇచ్చిన ప్రభుత్వం, సో ఈ అమౌంట్ దానికే వాడుకోవాలి తప్ప ఇతర అవసరాలకు వాడుకోకూడదని ప్రభుత్వం చెప్తున్న ఒక న్యూస్ కూడా మనం చూస్తాము. మాట ఇచ్చాం, మాఫీ చేశాం అంటూ ఇదివరకు మనం చదువుకున్నాము. డిఎస్సి పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ప్రస్తుతం కొనసాగుతున్న డిఎస్సి పరీక్షలను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షల వాయిదాకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణకు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. డిఎస్సికి తొలి రోజు 83% హాజరు అంటూ మనము ఈ న్యూస్లో చూడొచ్చు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు దాదాపు 24,000 మంది అభ్యర్థులకు సుమారు 20,000 మంది అంటే 83% హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి అంటూ మనము న్యూస్ చూడొచ్చు. నారాయణపేట, కొడంగల్లో నీటి నిల్వను పెంచండి, ఎత్తిపోతల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవండి, కొడంగల్లు చేపల మార్కెట్ను ప్రతిపాదించండి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అంటూ ఈ సమావేశంలో ఈ చిత్రంలో చూడొచ్చు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా రవి గుప్తా గురువారం బాధ్యతలు స్వీకరించారు. 7 నెలల పాటు ఆయన డీజీపీగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నెల 10న డాక్టర్ జితేందర్ను డీజీపీగా నియమించింది. రవి గుప్తాకు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించింది. అయితే అప్పటి నుంచి సెలవులో ఉన్న రవి గుప్తా సచివాలయంలోని తన ఛాంబర్లో గురువారం బాధ్యతల్ని స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు ఐపీఎస్ ఉన్నతాధికారులు రవి గుప్తాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 22న వార్డెన్ పోస్టుల ప్రాథమిక కీ. సంక్షేమ గురుకులాల్లో వార్డెన్ పోస్టులకు జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన సిబిఆర్టీ పరీక్షల ప్రాథమిక కీ ఈ నెల 22న ప్రకటించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థుల జవాబు పత్రాలు ఆగస్టు 21 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యంతరాలను 23 నుంచి 27 వరకు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఇంకొక న్యూస్ చూడొచ్చు. సిఎస్తో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ. ప్రభుత్వ సిఎస్ ఏ శాంతకుమార్తో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, ప్రభుత్వ వాటా భూసేకరణపై మాట్లాడినట్టు తెలుస్తుంది. గుంతల పూడ్చివేతకు యాప్ ఏర్పాటు చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. రోడ్లపై ఏర్పడుతున్న గుంతల సమస్య పరిష్కారానికి ఓ యాప్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి గురువారం హైకోర్టు సూచించింది. యాప్లో ఎక్కడ గుంత ఉందో ప్రజలు ఫిర్యాదు చేస్తారని, ఆ సమస్యను పరిష్కరించి దాన్ని యాప్లో అప్లోడ్ చేసే ఫిర్యాదుదారుకు సమాచారం అందించాలని పేర్కొంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బొగ్గు గనుల వేలం రద్దు చేయాల్సిందే, రాజ్ భవన్ ముట్టడికి కార్మిక సంఘాల యత్నం. రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయొద్దని డిమాండ్ చేస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీసీ, సిఐటీసీ, హెచ్ఎంఎస్ సంఘాలకు చెందిన కార్మికులు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాజ్ భవన్ వరకు వెళ్లేందుకు సిద్ధం కాగా పోలీసులు అక్కడే అడ్డుకుని అరెస్టు చేసి చిక్కడపల్లి ఠాణాకు తరలించారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో మన సింగరేణికి చాలా బొగ్గు గనులలో అనుభవం ఉంది కాబట్టి వేలం నుంచి సింగరేణికి కాకుండా డైరెక్ట్గా వాటికి కేటాయించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఒక మంచి మాట, లోక ప్రియం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది.
మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలు ఉంటాయని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తుంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖ దుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. పశువులు, పక్షులు లాంటి వాటికి ఇష్టమైన వారికే మచ్చిక అవుతాయంటారు జంతు ప్రేమికులు. పక్షులు కొన్ని రకాల చెట్ల మీదే గూడు కట్టుకోవడానికి ఇష్టపడతాయి. తేనెటీగలు కొన్ని రకాలైన పువ్వుల నుంచే మకరందాన్ని సేకరిస్తాయి. ఇవన్నీ వాటికి ప్రియమైన విషయాలు కాబట్టే అలా ప్రవర్తిస్తూ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. దీని ఉద్దేశం అంటూ ఒక మంచి మాట అంటూ ఒక కవి రాసిన వాక్యాన్ని మనం ఇప్పుడు వినిపించాం. నేడు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ అంటూ కరీంనగర్ న్యూస్ కూడా మనం చూడొచ్చు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అనే ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. బదిలీలో భర్తీ అయ్యేనా? పురపాలక నగర పాలికల్లో పోస్టుల భర్తీకి ఖాళీ, పలు విభాగాలకు ఇన్ఛార్జీలే దిక్కు. పురపాలికల్లో ఉద్యోగుల కొరత పట్టి పీడిస్తుంది. ఏళ్ల తరబడి పోస్టుల భర్తీ జరగడం లేదు. దీంతో ఉన్న ఉద్యోగులపై భారం మోపుతున్నారు. ఈ క్రమంలో జవాబుదారీ లేకుండా పోతుంది. పనులు ఆలస్యమవుతున్నాయి. సాధారణ బదిలీల నేపథ్యంలోనైనా ఈ పరిస్థితిని మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. కుక్కల దాడులతో జనం బెంబేలు. 2 రోజుల్లో 31 మందికి గాయాలు మనం చూస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ ఒక మహిళ. ఈ మధ్యకాలంలో కుక్కల బెడద చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిపై తగిన నివారణ చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. రుణమాఫీ అమలుపై సంబరాలు అంటూ మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఆర్టీఏలో బదిలీలకు రంగం సిద్ధం. రవాణా శాఖలో ఇప్పటికే డిటిడిసి ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారుల బదిలీలు జరగా ఏవో సీనియర్ అసిస్టెంట్లు, హెడ్ కానిస్టేబుల్ స్థానాచలానికి రంగం సిద్ధమైంది. 4 ఏళ్లుగా పనిచేసిన వారు బదిలీ కానుండగా 2 ఏళ్లు నిండిన వారిని ఆప్షన్ పెట్టుకోమన్నట్టు సమాచారం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. మీరు సల్లంగా ఉండాలి సార్. ముఖ్యమంత్రికి, మంత్రి వర్గానికి అన్నదాతల ధన్యవాదాలు. వీడియో కాన్ఫరెన్స్ లో వారి కష్ట సుఖాలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. గురువారం లక్షలోపు రుణాలను మాఫీ చేస్తూ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం సచివాలయం నుంచి పలు జిల్లాల్లో రైతు వేదికల్లో సమావేశమైన అన్నదాతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా రుణమాఫీపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ ఆనందం పంచుకున్నారు. మీరు సల్లంగా ఉండాలి సార్ అంటూ దీవించారు. ఈ సందర్భంగా అన్నదాతల కష్ట సుఖాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమన్వయం చేశారు అంటూ ఈ చిత్రంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో మాట్లాడుతున్న చిత్రాలు చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. కేటీఆర్ రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వం అంటున్న కేటీఆర్. 1 లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులు 40 లక్షల మంది, 11 లక్షల మందికి ఎలా ఇస్తారు? కేటీఆర్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తుందని భారత నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు అంటూ ఒక కేటీఆర్ న్యూస్ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఒక న్యూస్ కూడా చూడొచ్చు. 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీల్ని సంపూర్ణంగా అమలు చేసే చూపించాలి. సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందన అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి అందించిన చెక్కులతో రైతుల ఆనందోత్సాహాలు అంటూ ఈ చిత్రంలో రైతులు చెక్కులను చూపిస్తున్న చిత్రం మనం చూడొచ్చు. గాంధీ భవన్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఎడ్ల బండ్లతో రైతుల ర్యాలీ ఒకటి మనం ఈ న్యూస్ చూడొచ్చు. మహబూబాబాద్లో కూడా ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తున్న చిత్రం చూడొచ్చు. వెల్లువెత్తిన సంబరాలు, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు అంటూ హడావిడి చూస్తున్నాము. కృత్రిమ మేధా వినియోగానికి రోడ్ మ్యాప్ రూపకల్పనకు మంత్రి శ్రీధర్ బాబు సూచన. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన వికాస్ అగర్వాల్, నవీన్ కౌల్, కిరణ్ వింజమూరి, వేణు ప్రసాద్, బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి లారా బర్డ్ విన్ తదితరులు చిత్రంలో చూడొచ్చు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్రిటిష్ హైకమిషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ప్రభుత్వ పరిపాలన
పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ AI వినియోగానికి అనుసరించాలన్న విధానాలపై కార్యాచరణ ప్రణాళికల రోడ్ మ్యాప్ నిర్బంధించాలని కోరారు. బ్రిటిష్ హైకమిషన్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో శ్రీధర్ బాబును కలిశారు అంటూ ఈ చిత్రంలో కూడా చూడొచ్చు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో బ్రహ్మకుమారిలు చిత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు. బ్రహ్మకుమారి సంస్థ వార్షికోత్సవానికి సీఎంకు ఆహ్వానం. హైదరాబాద్లోని బ్రహ్మకుమారి సంస్థ శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రహ్మకుమారిలు ఆహ్వానించారు. గురువారం సచివాలయంలో సీఎంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇంకొక న్యూస్, నేడు ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా 3 ఏళ్లలో మలబార్ సంస్థ 750 కోట్ల పెట్టుబడులు, శ్రీధర్ బాబుతో సంస్థ చైర్మన్ భేటీ అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. రుణమాఫీపై సైబర్ నేరగాళ్ల కన్ను. వాట్సాప్లో నకిలీ సందేశాలు పంపిస్తున్న మోసగాళ్లు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు కృషి. నిరుద్యోగులతో భేటీలో ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హామీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. డిఎస్పీ గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం వ్యవధి మాత్రమే ఉందని, ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదాపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. గురువారం రేవంత్ రెడ్డిని కలిసిన ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మితాలి మధుస్మిత ఒక చిత్రంలో చూడొచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. గ్రూప్ 2 పరీక్షల వాయిదా నవంబరు లేదా డిసెంబరులో ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు. వాయిదా డిమాండ్ నేపథ్యంలో నిరుద్యోగులతో చర్చించిన కాంగ్రెస్ నేతలు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. రుణం తీరిన తరుణం, 11 లక్షల మంది రైతుల ఖాతాలోకి మాఫీ సొమ్ము అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. సచివాలయంలో పలువురు రైతుల సమక్షంలో రుణమాఫీ చెక్కు విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్లో సీఎం మంత్రుల ఫ్లెక్సీలకు కాంగ్రెస్ నేతల పాలాభిషేకాలు అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు మనం. ఇప్పుడు నా జీవితంలో మరపురాని రోజు, నెలాఖరులో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. దొంగల మాటలు నమ్మొద్దు, సవాళ్లు విసిరి పారిపోతారని తెలుసు, వాళ్ళ రాజీనామా కోసం పట్టుబట్టం. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారు, ఆ సంక్షోభాన్ని బట్టి చక్కబెడుతున్నారు. రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెక్కుల పంపిణీ అంటూ న్యూస్ కూడా చూస్తున్నాము. అదేవిధంగా రేపు ఢిల్లీకి సీఎం రాహుల్కు ఆహ్వానం అంటూ ట్రింగ్ ట్రింగ్ అంటూ సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత రాష్ట్రంలోని రైతుల ఫోన్కు మెసేజ్, మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం పడిందంటూ సమాచారం. అంతే, దాదాపు 11 లక్షల మంది రైతుల ముఖాల్లో ఆనందం. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బాకీ తీరిపోయిందనే సంతోషం. వానాకాలం పంట ముందు మరోసారి రుణం తెచ్చుకోవచ్చనే ఆశ. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరం. కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టే చేసింది. సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారు. 15 ఆగస్టులోపే రుణ మాఫీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతగా గురువారం 1 లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఇటు రైతుకు రుణభారం తీరింది, అటు ప్రభుత్వము ఓటు వేసి గెలిపించినందుకు రైతన్నకు రుణం తీర్చేసుకున్నట్లు అయింది అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంతో మాట్లాడుతున్న రైతులు. శివయ్య లక్ష్మయ్య పక్కన మంత్రి దామోదర రాజనరసింహ అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. అదేవిధంగా రుణపడి ఉంటాం, బ్యాంకు అప్పు ఏకకాలంలో మాఫీ. రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం. రైతు వేదికల నుంచి అన్నదాతల కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నట్టు మనం న్యూస్లో చూస్తున్నాం. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు నగరాల వారీగాను రేపు మధ్యాహ్నం 12 లోపు ప్రకటించాలి. ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. 22న మరోమారు విచారణ అంటూ నీట్పై ఒక వార్తను చూస్తున్నాము. చిన్నారులపై కుక్కల దాడి, హైకోర్టు ఫైర్. ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరస్పర ఆరోపణలు తగవు, పరిష్కారాలతో రావాలి. యానిమల్ బర్త్ కంట్రోల్ కమిటీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అంటూ కొన్ని చూస్తున్నాము. శ్రీధర్ బాబుతో మలబార్ గోల్డ్ చైర్మన్ ఎంపీ అహ్మద్. రాష్ట్రంలో 750 కోట్లతో
మలబార్ గోల్డ్ పెట్టుబడులు 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, మంత్రి శ్రీధర్ బాబుతో మలబార్ చైర్మన్ భేటీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తున్నట్టు ప్రభుత్వం ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది. ఉప ఎన్నికలపై బీజేపీ నజర్, 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్, పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. వయస్సును ఇక అడ్డుకోవచ్చు. వయస్సుతో పాటే శరీరాన్ని క్షీణింపజేసే IL-11 ప్రోటీన్ను గుర్తించిన శాస్త్రవేత్తలు. అంటే ముసలితనం రాకుండా చూసుకునే ఒక ఔషధం వచ్చింది అన్నట్టు మనం ఒక న్యూస్లో చూస్తున్నాము. ఎక్కువ కాలం పాటు జీవించడం, ఆరోగ్యంగా జీవితాన్ని గడపడం, ఎన్ని తరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా ఎప్పటికప్పుడు మనుషులు కోరుకునేది ఇదే. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతుంది. అయితే దానిని మరింత పెంచడానికి, ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక దుర్బలత్వాన్ని అధిగమించడానికి అనేక యాంటీ ఏజింగ్ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ ముందంజ వేశారు. వయస్సు పెరుగుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్ను వారు తొలిసారిగా గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా వయస్సు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. తద్వారా దీర్ఘకాలం జీవించే అవకాశం ఉంటుందన్నారు. సింగపూర్లోని డ్యూక్ NUS మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరులో ఇంటర్ల్యూషన్ IL-11 అనే ప్రోటీన్ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వీరు గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడైంది. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగించే లక్షణాలే. ఆడ ఎలుకల్లో ఆయుర్దాయం మరింత వృద్ధి అంటూ ఎలుకల మీద ప్రయోగం చేస్తున్న శాస్త్రజ్ఞులు ఈ విషయం ఎంతో ఆలోచించవలసిన విషయం. చాలామంది వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక వృద్ధాప్యం రాకుండా ఒక ఔషధాన్ని కనుగొంటున్న ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జీలుగా కోటేశ్వర్ సింగ్, మహాదేవన్ ప్రమాణం చిత్రంలో చూడొచ్చు. ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాము. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మౌర్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. సో క్వశ్చన్ మార్క్ పెట్టారు. మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహిత నేత. యూపీలో పలు ఎంపీ సీట్లలో ఓటమికి యోగిని బాధ్యుడిని చేయాలని ఎత్తులు అంటూ ఈ యొక్క న్యూస్ కూడా మనం చూడొచ్చు. సింగరేణి కార్మికుల అరెస్టు అప్రజాస్వామికం అంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్తున్న ఒక న్యూస్ కూడా చూడొచ్చు. సింగరేణి బొగ్గు గలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెద్దవద్దని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరసన తెలిపిన నాయకులను అరెస్టు చేయడాన్ని తమ పార్టీ ఖండిస్తుందని ఒక న్యూస్లో చెప్పారు. నైజీరియా టు రాజమండ్రి వయా హైదరాబాద్ అంటూ డ్రగ్స్ ఒక న్యూస్ చూస్తున్నాం మనం. ప్రకాశం జిల్లాకు కూడా తరలింపు, పక్కగా నైజీరియన్ ఖలేషీ నెట్వర్క్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. చేతులు మారే కొద్దీ పెరిగే కొకైన్ ధర వెల్లడించిన పోలీసులు. రిమాండ్ రిపోర్ట్. నైజీరియా డ్రగ్స్ దందా ప్రధాన నగరాలకే కాకుండా చిన్న నగరాలకు కూడా విస్తరిస్తుందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో TG న్యాబ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల TG న్యాబ్ సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నైజీరియన్ గ్యాంగ్కు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిపోర్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారంటూ చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వీటిని పట్టుకొని తగిన శిక్ష వేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వీటిపై అలవాటు పడి వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. న్యూస్ చూడొచ్చు. అతిపెద్ద పండగ రైతు రుణమాఫీ. అందరూ రైతే రాజు అని, రైతే దేశానికి వెన్నెముక అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెడుతున్నారే తప్ప రైతుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే వారెవ్వరూ లేకపోవడం దురదృష్టకరం. స్వల్పకాలంలోనే రైతుల ముఖాల్లో వెలుగు నింపడానికి తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి మాత్రమే ఓ భరోసా అంటూ న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు వెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. జనగామ జిల్లా దేవరుపల్ల కాలనికి కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం దున్నుతున్న
రైత్ అంటూ ఒక చిత్రంలో చూడొచ్చు. నాట్లు వేస్తూ డప్పు కొడుతూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లిలో రుణమాఫీపై రైతుల సంబరాలు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. చూడొచ్చు కింద ఫొటోస్లో. ఊరూరా మాఫీ సంబరం. తొలి విడతలో 1,00,000 రుణమాఫీ. రైతుల ఖాతాల్లో 6,98,093 కోట్లు జమ. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటూ ఒక న్యూస్లో చూస్తున్నాం. కేసీఆర్ 10 ఏళ్లలో చేయనిది 7 నెలల్లో చేసినాం. రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సికి 82% హాజరు. 2 సెషన్లో ఎగ్జామ్. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతిపై ప్రశ్నలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరిశీలన. సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తున్నారు అంటూ హైకోర్టు ప్రశ్న. పరిష్కార మార్గాలతో విచారణకు రండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవు. నివారణ చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదు అంటూ హైకోర్టు కామెంట్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. సెంటర్ల వారీగా రిజల్ట్స్ వెబ్సైట్లో పెట్టండి. నీట్ యూజీ ఎగ్జామ్ కేసులో ఎన్డీఏకు సుప్రీంకోర్టు ఆదేశం. భద్రాద్రి జిల్లాలో కుండపోత వర్షం. ఉప్పొంగిన పెద్దవాగు. వరదలో చిక్కుకున్న 20 మంది పశువుల కాపర్లు హెలికాప్టర్ల ద్వారా కాపాడిన ఆఫీసర్లు. అశ్వరావుపేటలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం. కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. నేడు రేపు కూడా భారీ వర్షాలు అంటున్న ప్రభుత్వం. సెంటర్ల వారీగా రిజల్ట్స్ వెబ్సైట్లో పెట్టండి. యూపీలో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్. 3 మృతి, 30 మందికి పైగా గాయాలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. చండీగఢ్ నుంచి అస్సాంలోని మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు న్యూస్ కూడా మనం చూస్తున్నాం. రైతులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చూస్తున్నాం మనము. అంకాపూర్ చికెన్ తినిపిస్తావా అమ్మా అంటూ ఒక రుణమాఫీ అయినందుకు ఎట్లా అనిపిస్తున్నది రైతులతో సీఎం సరదా సంభాషణ అంటూ మనం ఒక న్యూస్ కూడా చూడొచ్చు. మది నిండా సంతోషం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డికి 2 ఎకరాల భూమి ఉంది. దీనిపై ఆయన 70,000 క్రాప్ లోన్ తీసుకున్నాడు. వారి రుణం తీరిపోయింది. వారి ముఖాల్లో సంతోషం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న ఫోటో చూస్తున్నాం. రుణమాఫీలో తెలంగాణ రికార్డు. ఏకకాలంలో 31,000 కోట్ల మాఫీ అంటూ కూడా న్యూస్ కూడా చూడొచ్చు. రైతుల్లో ఆనందం అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయనిది మేం 7 నెలల్లో చేసినాం. రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వెలుగు పేపర్లో మనం చూస్తున్నాం. రాహుల్ చెప్పినట్టుగా 2 లక్షల మాఫీ. ఇచ్చిన మాట నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్ అంటూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాక్య. రైతుల తరపున సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. నెల రోజుల్లోనే పూర్తి రుణమాఫీ. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు అంటున్న మంత్రి సీతక్క. రైతు రాజ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడి. ప్రతిపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపాటు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. సోనియా, ఖర్గే, రాహుల్కు కృతజ్ఞతలు తీర్మానం చేస్తున్న కాంగ్రెస్. రైతులను బీజేపీ, బీఆర్ఎస్ పట్టించుకోలే. వారి పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఒక న్యూస్లో చూడొచ్చు. ఈ నెల 23 నుంచి అసెంబ్లీ, 24 నుంచి మండలి సమావేశాలు, 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్ అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు. అదేవిధంగా రేణుకా చౌదరి ఎంపీ ఒక న్యూస్ చూడొచ్చు. మా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. రాజకీయ సన్యాసం తీసుకొని హరీష్ రావు మాట నిలబెట్టుకోవాలి అంటున్న ఎంపీ రేణుకా చౌదరి. గాంధీ భవన్లో రుణమాఫీ సంబరాలు. పాల్గొన్న దీపాదాస్ మున్షి, మదియాష్కి పార్టీ నాయకులు అంటూ వంశ పారంపర్య అర్చకత్వం పునరుద్ధరించండి. డిప్యూటీ సీఎం బట్టిని కోరిన చిలుకూరి
అర్చకుడు రంగరాజన్. పురాతన దేవాలయాలలో వంశ పారంపర్య అర్చకత్వం పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు ఆలయాల పరిరక్షణ ఉద్యమ కన్వీనర్ రంగరాజన్ కోరారు. గురువారం బట్టిని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. స్పీకర్కు కోర్టులు గడువు నిర్ణయించలేవు, వాటికి అధికారం లేదు. ఏజీ విచారణ 22కు వాయిదా వేసినట్లు హైకోర్టు వెల్లడి అంటూ ఒక న్యూస్లో చూస్తున్నాం. రైతులకు కొత్త లోన్లు ఇవ్వండి, ఇప్పటికే రెన్యువల్ చేసుకున్న వాళ్ళ ఖాతాలో నగదు వేయండి అంటూ బట్టి విక్రమార్క ఒక న్యూస్లో చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూడొచ్చు. కవిత కస్టడీ పొడిగింపు, మెడికల్ చెకప్కు అనుమతి. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్లో కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, మెడికల్ టెస్టుల ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకెళ్లగా మెడికల్ చెకప్కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్లో కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించాలని తిహార్ జైలు అధికారులను ట్రయల్ కోర్టు ఆదేశించింది. టెస్టుల తర్వాత రిపోర్టును అందించాలని జడ్జి కావేరి బవేజా ఆదేశించారు. ఇటీవల అస్వస్థత కారణంగా దీన్ దయాల్ ఆసుపత్రిలో కవితను పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు అధికారులు తరలించారు అంటూ కవిత న్యూస్ ఒకటి చూస్తున్నాం మనం. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఒక కామెంట్ మనం చూడొచ్చు. ఎంపీ బండి సంజయ్ నిలదీత. రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గత ఎన్నికల్లో 2 లక్షల రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కొరీలో పెడుతూ కొంతమందికి రుణమాఫీ చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింపజేస్తుండడం అన్యాయమని గురువారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ఈ లెక్కన 170% మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం 64,000 కోట్లకు పైమాటే. అందులో 10 వంతు మాత్రమే చెల్లించి సంబరాలు చేసుకోవడం ఒక హాస్యాస్పదం అన్నారు బండి సంజయ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. గాంధీ ఉస్మానియా హాస్పిటల్ల సూపరింటెండెంట్ల బదిలీ. గాంధీ ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్లు ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా పలువురు సీనియర్లను వేరే చోటుకు బదిలీ చేస్తూ గురువారం మెడికల్ డిపార్ట్మెంటు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావును యాదాద్రి భువనగిరి టీచింగ్ హాస్పిటల్కు సూపరింటెండెంట్గా, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రమేష్ రెడ్డిని యాదాద్రి భువనగిరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా బదిలీ చేశారు. ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్ను మహేశ్వరం టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా, మాజీ డిఎంఈ త్రివేణి నిమహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా బదిలీ ఉత్తర్వు ఇచ్చారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఇందిరను, గాంధీ సూపరింటెండెంట్గా నల్గొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజకుమార్ని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ను నర్సంపేట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా బదిలీ చేశారు. ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ను నియమించాల్సి ఉంది. కాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల ట్రాన్స్ఫర్లకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం మొదలైంది. ఈ నెల 20వ తేదీ నాటికి కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిస్తామని అధికారులు చెప్పారంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. బొగ్గు బావుల వేలం రద్దు చేయాలి, కార్మిక సంఘాల డిమాండ్. రాజ్ భవన్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. బొగ్గు బావుల వేలాన్ని కేంద్రం రద్దు చేయాలనే డిమాండ్తో కార్మిక సంఘాలు ఇచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. ఖైరతాబాద్ లో మెట్రో స్టేషన్, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాల నేతలు సింగరేణి కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు ఈ చిత్రంలో చూస్తున్నాం. సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలి, హెల్త్ అండ్ వెల్ఫేర్ కమిషన్ ఆఫీస్ ఎదుట ఏఎన్ఎంల ధర్నా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా నిధుల సమీకరణ, ఆర్బీఐ రూల్స్ కు లోబడే లోన్లు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు న్యూస్లో చూడొచ్చు. రుణమాఫీ పేరిట మరోసారి మోసం,
రైతు బంధు నిధుల నుంచే 7,000 కోట్లు మళ్లించారు అంటున్న కేటీఆర్ ఒక న్యూస్ లో చూడొచ్చు. రుణమాఫీ పేరిట మరోసారి రాష్ట్ర రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు బంధు కింద జూన్లో నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్లను మళ్లించి రుణమాఫీ చేస్తున్నామని పోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. ఒక న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. సింగరేణి పరీక్షలకు అంతా రెడీ. ఈ నెల 20-21 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు 272 ఎక్స్టర్నల్ పోస్టులకు 18,666 మంది అప్లై. ఈ నెల 20 నుంచి 2 రోజుల పాటు జరిగే సింగరేణి పరీక్షలకు సంస్థ అన్ని ఏర్పాట్లు రెడీ చేసింది. గత మార్చి 1న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొత్తం 10 కేటగిరీలలో 272 ఎక్స్టర్నల్ పోస్టులను భర్తీకి మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20-21 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సంస్థ సిఎన్ఎండి ఎన్ బలరాం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షలు రాసే 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేసినట్టు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను సిబిటి నిర్వహిస్తున్నట్టు వివరించారు. పోటీ పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈడీసీఐఎస్ ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు అంటూ సిఎన్ఎండి బలరాం ఒక ప్రకటనలో విడుదల చేసిన న్యూస్ కూడా మనం చూస్తున్నాము. నేను రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా? సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాలు. 15 ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేయడంతో పాటు 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. ఒకవేళ అవన్నీ అమలు చేయకపోతే మీరు కూడా రాజీనామాకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. కార్మికుల మృతికి కారణం ఎవరు? సింగరేణి గనుల్లో వరుస ప్రమాదాలు, మృత్యువాత పడుతున్న కార్మికులు. చూడొచ్చు చిత్రంలో. సింగరేణి జీడీకే ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ప్రమాదం జరిగిన ప్రాంతం. నిన్న మనం ఒక న్యూస్లో చెప్పాము. RG3 ఏరియాలోని OCP 2లో క్వారీలో ఓబీ పనులు నిర్వహిస్తున్న కార్మికులు ఆ ఓబీ కుప్పలు వారిపై కూలిపోయి 2 ప్రాణాలు కోల్పోయారు. సో వారికి మనము శ్రద్ధాంజలి ఘటిస్తాము. సింగరేణి యాజమాన్యం కూడా వారి కుటుంబాలకు సహాయక ఉండి ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. గని ప్రమాద మృతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మృతుల కుటుంబాలకు పరామర్శ. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రంలో చూడొచ్చు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న, నివాళులర్పిస్తున్న వీరు. సింగరేణి రామగుండం రీజన్ పరిధిలో ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు చనిపోవడం బాధాకరణమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి గోదావరికంలో గాదం విద్యాసాగర్ సెండర్ కాలనీలో ఉప్పల వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు అంటూ మనము ఈ న్యూస్లో చూడొచ్చు. చాలా బాధాకరం. సింగరేణి కార్మికులు చనిపోవడం, వారికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము. పంట రుణమాఫీ, రైతుల ఫుల్ హ్యాపీ. రైతు వేదికల్లో సంబరాల్లో పాల్గొన్న అన్నదాతలు అంటూ ఈ న్యూస్ చూస్తున్నాము. ఇంకొక పేపర్ నమస్తే తెలంగాణ కూడా మనం చూడొచ్చు. సూర్యకుమార్ సారథ్యంలో T20లకు భారత్ కొత్త జట్టు ఎంపిక. వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్. లంకతో T20 వన్డేలకు జట్ల ప్రకటన. ఈ నెల 27 నుంచి T20 సిరీస్ అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. 10 ఏళ్ళు అద్భుతం. కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి. 23-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం. పేదరిక నిర్మూలనలో దేశంలోని 2వ ర్యాంకు. విద్యుత్ సరఫరాలో అగ్రమాగా రాష్ట్రం. 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ. డజన్ కీలక అంశాల్లో ఎంతో మెరుగు అంటున్న ఒక న్యూస్ మనము చూస్తున్నాము. కేసీఆర్ 10 ఏళ్ల హాయంలో తెలంగాణలో 10 ఏళ్ల విధ్వంసం జరిగిందని, రాష్ట్రం అన్ని రంగాల్లో హతపతాలానికి చేరుకుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత అందరికీ చెంపపెట్టు లాంటి వార్త ఇది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మనం ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. 6 గ్యారంటీలు అమలు చేశాం. వాటితో పాటు ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీని పూర్తి చేశాం.
నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ. పాస్బుక్కే ప్రామాణికం, రేషన్ కార్డుపై అపోహలు వద్దు, రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ న్యూస్ చూస్తున్నాం. మాఫీ మాయాజాలం అంటూ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాము. రైతు బంధు పైసలు రుణమాఫీకి 7,000 కోట్ల రైతు బంధు నిధులు దారి మరలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసానికి ఇది పరాకాష్ట. 40 లక్షల మంది అర్హుల్లో 11 లక్షల మంది ఎంపిక. గత రుణమాఫీ లబ్ధిదారులతో పోల్చితే 4వ వంతే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుది ఒక న్యూస్ చూస్తున్నాము. 13 హామీలు అమలుకు చెక్, అప్పుడే 6 గ్యారంటీ పూర్తి. ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాలుకు సిద్ధం, చేయలేకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. వీధి కుక్కల కట్టడికి చర్యలేవి? స్టెరిలైజ్ చేస్తే దాడి చేయకుండా ఉంటాయా? 6 కమిటీలంటే సరిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఒక్క రోజు కూడా కొనసాగడానికి వీల్లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసులో బీఆర్ఎస్ వాదన, విచారణను 22కు వాయిదా వేసిన హైకోర్టు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆగస్టులో బీసీల పార్లమెంటు ముట్టడి సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య, విహెచ్ గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ. ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వికసిత భారత్ అంటే అంబానీ అదానీ బాగు కాదు అంటూ విహెచ్. బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వేలాది మందితో పార్లమెంటు ముట్టడిస్తామని ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. గురువారం హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు అంటూ చిత్రంలో చూడొచ్చు. బీసీలకు మొండి చెయ్యేనా? రిజర్వేషన్ లేకుండానే స్థానిక ఎన్నికల కుట్ర, బీసీ జన అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. సీఎం గారు కుల గణన ఎప్పుడు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న బీసీ కులగణన హామీని నెరవేర్చకపోవడంపై పలు బీసీ సంఘాలు మండిపడ్డాయి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. గాయమైన తెలంగాణ, అభివృద్ధి ఆగమైంది, తెలంగాణకు గాయమైంది, ప్రజా సంక్షేమం పాడైంది, ప్రకృతి పక్కదారి పట్టింది, సంక్షేమం సాగు బతుకులో ఉన్నది, కొన జీవితంతో కొట్టుమిట్టాడుకున్నది అంటూ ఒక కామెంట్ మనము నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు, నీట్ యూజీపై ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం. ఈ నెల 20లోగా ప్రకటించాలని గడువు. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్టు నిర్ధారణ అయితేనే రీటెస్ట్, తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా అంటున్న సిజేఐతో కూడిన ధర్మాసనం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఎయిడ్స్ పూర్తిగా నయం, జర్మనీ దేశస్థుడికి స్టిమ్ సెల్ చికిత్స విజయవంతం, వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న 7వ వ్యక్తి అంటూ చూస్తున్నాము. ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది. జర్మనీకి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి పూర్తిగా నయమైంది. 40 ఏళ్ల ఎయిడ్స్ చరిత్రలో పూర్తిగా ఈ వ్యాధి బారి నుంచి బయటపడ్డ 7వ వ్యక్తి ఈయన. బాధితుడికి చేసిన స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు గురువారం ప్రకటించారు అంటూ హెచ్ఐవికి మెడిసిన్ వచ్చిందంటూ ఈ మధ్యకాలం మనం న్యూస్ వింటున్నాం. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని. అదేవిధంగా ఆయుష్ పెంచే ఔషధం, ఎలకలపై విజయవంతమైన ప్రయోగం, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తున్నట్టు గుర్తించిన వైద్యులు, సైంటిస్టులు. మనుషుల జీవిత కాలాన్ని పెంచాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఓ ఔషధం ఇప్పుడు అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎలకలపై విజయవంతమైన ఈ ఔషధ ప్రయోగం మనుషుల ఆయుష్ను కూడా పెంచవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. లండన్లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఎంఆర్సి ల్యాబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్, సింగపూర్లోని డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్కు చెందిన పరిశోధనలు తయారు చేసిన ఈ ఔషధానికి సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 25% పెరిగిన ఎలుకల జీవితకాలం. పరిశోధకులు ఈ ప్రయోగంలో భాగంగా ఇంటర్లూక్సిన్ 11 అనే ప్రోటీన్పై దృష్టి సారించారు. వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో దీని స్థాయిలు పెరుగుతాయి. వృద్ధాప్యానికి ఇదే ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు అంటూ చూడొచ్చు. అంటే ముసలితనం రాకుండా ఇంకో కొంతకాలం యంగ్గా ఉండేలాగా ఒక ఔషధం కనిపెట్టారంట. చూద్దాం అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో. గాంధీ ఉస్మానియా సూపరింటెండెంట్ల బదిలీ, వైద్య శాఖలో బదిలీలు ప్రారంభం, నిబంధనలు పాటించలేదని ఆరోపణ అంటూ
ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఈ నెల 20-21న ఆన్లైన్లో సింగరేణి పరీక్షలు అంటూ ఇంకొక న్యూస్ కూడా మనం ఈ పేపర్లో కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు మనము వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు చూసాము. ఈ మా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, డిటి న్యూస్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.